నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించి ప్రతి అప్డేట్ వారి సపోర్ట్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఈరోజు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక సమావేశం అయితే నిర్వహించబోతున్నారు. మరి ఈ సీబీటీ మీటింగ్లో మరి వేతన జీవులకు ఎలాంటి సానుకూల ప్రకటనలు వస్తాయని చెప్పేసి శుభవార్తలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కనీస పెన్షన్ 7,500 రూపాయలకు పెంపు, అదేవిధంగా పిఎఫ్ఐ వడ్డీ రేటు పెంచుతారా లేకుంటే యథాస్థితిలో ఉంచుతారా అనే అంశం మీద కూడా ఒక క్లారిటీ రానుంది. అదేవిధంగా వేతన జీవులకు కనీస బీమా 50,000, ఈడీఎల్ఐ పథకానికి సవరణలు, నేడు ఈపీఎఫ్ఓ సీబీటీ ముందుకు ప్రతిపాదనలు, ఈపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు చేయనున్న బోర్డు వంటి ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉద్యోగుల కనీస పెన్షన్ సంబంధించి ఎలాంటి కేటాయింపు, ఎలాంటి ప్రకటన చేయకపోవడం అన్యాయం. కనీసం ఈరోజు నిర్వహించే సిపిఎస్ మీటింగ్లకు సంబంధించిన సిబిటి మీటింగ్ సంబంధించిన మరి ఖచ్చితంగా వేతన జీవులకు మంచి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఈ సిబిటి మీటింగ్లో ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించి కనీస పెన్షన్ 7,500కు పెంచాలి, పిఎఫ్ఐ వడ్డీ రేటు కూడా పెంచాలి, ఇంకా అనేక రకాలైనటువంటి ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి ఆర్థికపరమైన సమస్యలన్నింటినీ పరిష్కారం చేసే విధంగా నేను కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కూడా మరి వేతన జీవులకు సంబంధించి, ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి కనీస పెన్షన్పై కొంచెం న్యాయం చేసే దిశగా ఆలోచించాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక శుక్రవారం జరగనున్న ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకునేలా ఎజెండాలో చేర్చినట్టు తెలిసింది. ఏడాది సర్వీస్ పూర్తి కాకముందే ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ఉద్యోగుల డిపాజిట్ ఆధారిత బీమా ఈడీఎల్ఐ కింద కనీస బీమాగా 50,000 ఇవ్వాలని ఈపీఎఫ్ఓ అయితే ప్రతిపాదించింది. మరి ఈ పథకం ఉద్దేశం ఏంటంటే ఈపీఎఫ్ సభ్యులు సర్వీస్లో ఉండగా చనిపోతే బాధిత కుటుంబాలకు ఈ ఇన్సూరెన్స్ కింద జీవిత బీమా సదుపాయాలు అయితే అందుతాయి. సర్వీస్ ఆధారంగా 2.5 లక్షల నుంచి 7 లక్షల వరకు బీమా సొమ్ము లభిస్తుంది. మరి యాజమాన్యాలు ఉద్యోగుల వేతనంలో 0.5% మొత్తాన్ని చందాగా చెల్లిస్తున్నాయి. ఈ నిధులన్నీ ఒకే చేటకు చేర్చి ఈ బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నారు. వివిధ అవసరాల కోసం ఈ ఇన్సూరెన్స్ కార్పస్ విలువ 42,000 కోట్లు ఉంటే నికరంగా మిగులు 6,386 కోట్ల దాకా ఉంది. మరి ఇప్పుడు ఈ ఏం సవరణలు వచ్చాయంటే చందాదారులు కనీసం ఏడాది సర్వీస్ పూర్తి చేయకుండా మరణిస్తే బీమా సహాయం గతంలో 11,000 నుంచి 13,000 లోపు మాత్రమే ఉండేది. అంటే ఒక ఏడాదిలోపు మరణిస్తే వాళ్ళకి 13,000 లోపు మాత్రమే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేవి. ఇక నుంచి ఏడాదిలోగా మరణిస్తే కనీస బీమా 50,000 చెల్లించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. ఏటా 20 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా. అనారోగ్యం, ప్రమాదం, ఇతర కారణాలతో ఈపీఎఫ్ చందా చెల్లించని రోజులు నెలకన్నా ఎక్కువగా ఉంటే ఈ పథకం వర్తించట్లేదు. ఇకపై అలా కాకుండా చివరి చందా చెల్లించిన 6 నెలల్లోగా ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి ఈ పథకం కింద సర్వీస్ కాలం ప్రకారం సొమ్ము లభిస్తుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీ మారినప్పుడు ఈపీఎఫ్ సర్వీస్కు ఒకరోజు విఘాతం కలిగిన ఈడీఎల్ఏ పథకం నుంచి బయటకు వచ్చినట్లు భావిస్తూ బీమా సదుపాయాన్ని అయితే ఇవ్వడం లేదు ఇప్పటి వరకు. ఇకపై అలాంటి సందర్భాల్లోనూ కనీస బీమా 2.5 లక్షలు అందించాలని భావిస్తోంది. దీనివల్ల ఏటా 30 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈపీఎఫ్ వడ్డీ రేటు కూడా ఈ సీబీటీ మీటింగ్లో ఖరారు కానుంది. 2023-24 ఏడాదికి 8.25% చెల్లించగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి మరి అదే స్థాయిలో ఖరారు చేస్తారా లేదా స్వల్ప తగ్గుదలకు అవకాశాలు ఉన్నాయా అనేటువంటి అంశం మీద మరి వేతన జీవులు, కార్మికులందరూ కూడా మరి ఈ సీబీటీ మీటింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా కనీస పెన్షన్ 7,500కి పెంపు దిశగా సీబీటీ మీటింగ్ ఈరోజు నిర్ణయం తీసుకోవాలి. పిఎఫ్ఐ వడ్డీ రేటు కూడా భారీ ఎత్తున పెంచాలి. ఇంకా ఈ కార్మికులకు సంబంధించి, ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు సంబంధించి అన్ని ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు. మరి సీబీటీ మీటింగ్ అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.